ఇక ఈ ప్రయాణికులంతా కూడా చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ నెల 6న చిత్తూరు నుంచి 7 రోజుల టూర్కు బయలుదేరిన బస్సు అరకు నుంచి భద్రాచలం వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి. లక్ష్మీదుర్గ ఏదైతే అల్లూరు జిల్లా చింతూరు సమీపంలోని మారేడుపల్లి అటవీ ప్రాంతంలో లోయలో పడిపోయినటువంటి టూరిస్టు ట్రావెల్ బస్సు చిత్తూరు ప్రాంతానికి చెందినటువంటి బస్సుగా గుర్తించడం జరిగింది. ఈ నెల 6వ తేదీన చిత్తూరులోనే ఏదైతే ప్రస్తుతానికి మన వీడియో జర్నలిస్ట్ మహేష్ చూపిస్తున్నటువంటి లొకేషన్ ఉందో నాగయ్య కళాక్షేత్రం, ఈ నాగయ్య కళాక్షేత్రం నుంచి ఈ బస్సు 7 రోజుల టూర్కు బయలుదేరినటువంటి పరిస్థితి. ఏవిఎం ట్రావెల్ టూరిస్టు బస్సుగా దీన్ని గుర్తించడం జరిగింది. చిత్తూరు పరిసర ప్రాంతాల నుంచి, జిల్లా నుంచి, అనేక గ్రామాల నుంచి ఎవరైతే టూరిస్టు ప్రయాణికులు ఉన్నారో ఈ టూరిస్టు ప్రయాణికులందరినీ కూడా ఇక్కడ ఎవరైతే ఏజెంటు వజ్రమైనటువంటి వ్యక్తి ఉన్నారో ఆ ఏజెంటు ద్వారా ఈ బస్సు బయలుదేరినట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రమాదంలో చిత్తూరు ప్రాంతానికి సంబంధించినటువంటి మొత్తము బయలుదేరినటువంటి బస్సులో 10 మంది టూరిస్టు ప్రయాణికులు చనిపోవడం జరిగింది. మరో 20 మంది వరకు కూడా గాయపడినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదము ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి అంశాలపైన కూడా చిత్తూరు జిల్లా యంత్రాంగం కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ప్రస్తుతానికి గాయపడి చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులు ఉన్నారో వారందరూ కూడా మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగంతో మాట్లాడి ఆ ఏర్పాటు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో ఈ ప్రమాదం పైన ఆరా తీసి అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి వారికి కూడా చికిత్స అందించాలని కోరినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే ఈ ట్రావెల్ ఏజెన్సీ ఉందో ఈ ట్రావెల్ ఏజెన్సీ బుక్ అయినటువంటి ప్రాంతాన్ని కూడా ఇక్కడ పోలీసులు చేరుకుని ఆ ట్రావెల్స్ యజమానులు కూడా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితులు. మొత్తానికి ఈ ప్రమాదము జరగడానికి గల కారణాలు డ్రైవరు ఫోన్ తీయడం లేదు, అదేవిధంగా ఎవరైతే ఈ టూరిస్టు ఏజెంటు ఉన్నారో ఆ టూరిస్ట్ ఏజెంటు వజ్రం అనే వ్యక్తి కూడా అందులోనే ఉన్నట్లు మనకు స్పష్టంగా సమాచారం అవుతుంది. అతను కూడా ఫోను లిఫ్ట్ చేయడం లేదు. వారిద్దరికనే ఫోన్ లిఫ్ట్ చేస్తే ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది ఎక్కడ ఏ ప్రాంతానికి చెందినటువంటి ప్రయాణికులు మృతి చెందారనేటువంటి అంశాలు కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ మనోహర్. చిన్న మండలము గుడిపల్లి మండలము వీళ్ళ టూర్కి రమ్మంటే వచ్చాము. ఆమెటికి ఇక్కడంతా వైజాగ్ విజయవాడ అంతా తిరుక్కొని వచ్చినాము. తిరుక్కొని వచ్చేసి ఈ పక్కంతా చుట్టి పైనంతా కొండంతా చుట్టుకొని వచ్చినాము. వచ్చి లాస్ట్ మూమెంట్ భద్రాచలం పోవాలని చెప్పేసి నైట్ అంతా వచ్చినాము. నైట్ వచ్చి ఇప్పుడు 5 గంటలు 4 గంటల్లో ఇట్లా చేసినాము. అప్పుడు రాత్రి 3:30 అయిందా? ప్రమాదం జరిగినప్పుడు మెలుగుతూనే ఉన్నారు. మా అక్క మా బావ అందరము శనివారం నైట్ 11 గంటలకు బయలుదేరాము. పంచరామ చూసేదానికి ఒక 4 అంతా చూసేసాం సార్. అన్నవరము సింహాచలం చూసుకొని నిన్న భద్రాచలం వెళ్తామనేసి పోతా ఉన్నాము. ఇట్లా జరిగింది సార్ రాత్రి.